హాయ్ అండి అందరికి, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫన్ అండ్ ఫ్యామిలీ. ఈ రోజు అయితే మేము రొయ్యల కర్రీ చేయబోతున్నాం. మా చైనీకి రొయ్యలు అంటే చాలా ఇష్టం, అందుకని మా అమ్మ రొయ్యలు తెప్పించడం జరిగింది. రొయ్యల కర్రీ ఉల్లిపాయలు అది నీళ్ళు కాగబెడతారు కదా, అక్క అప్పుడు ఉల్లిపాయలు ఇట్లా బొగ్గు చేసిండు. నీళ్ళు కాగబెట్టినప్పుడు ఆ మంట వేసి కాగబెట్టింది. ఇది మొత్తం రుజ్జు రుజ్జు అయిపోయింది. ఇట్లా తీస్తే ఆ కాలినంతా పోద్ది, లోపల మొత్తం ఉడకాలన్నట్టు ఇది ఉడుకుతుంది. అట్లా అట్లా కాలితేనే కరెక్ట్. తినడానికి కాదు, కూరలు వేయడానికి, రొయ్యల కూరలా వేయడానికి. కూరలో ఉల్లిగడ్డలు కాల్చి మంచిగా చిన్నగా నూరి అట్లా కలపాలి. చేపల కూరలో రొయ్యలు రొయ్యలలో రొయ్యలు తెచ్చి అప్పుడే చూయించినాం కదా. రొయ్యలు తెచ్చుకున్నాం ఫ్రెండ్స్. ఇవైతే ఎలా క్లీన్ చేస్తారో మా అమ్మ చెప్తుంది. మా డాడీ రొయ్యలు తెచ్చిచ్చి అక్కడ కూర్చున్నాడు. రొయ్యల్ని ఎలా క్లీన్ చేయడమో తెలియని వాళ్ళు ఈ వీడియో చూడండి. అమ్మనైతే ముందు తలని ఈ విధంగా తీసేస్తుంది. రొయ్యలకి పైన షెల్ ఉంటుంది కదా, అది మొత్తం తీసుకోవాలన్నమాట. తీసుకొని ఆ మధ్యలో బ్లాక్ది ఒక వైర్ లాగా వస్తుంది, అది కూడా తీయాలి. అది కొందరు నరం అంటున్నారు, కొందరు ఇంకేదో అంటున్నారు. ఏంటిది అనేది తెలిసిన వాళ్ళు నాకు కామెంట్లో చెప్పడం మర్చిపోవద్దు. అది కూడా ఎలా తీస్తుందో అమ్మ ఒకసారి మీరు కూడా గమనించండి. తలా తోక తీసుకుంది. ఇప్పుడైతే మిడిల్లో కొంచెం చాక్ తోటి కట్ చేసుకొని ఆ బ్లాక్ పార్ట్ అనేది తీసేస్తుంది అన్నమాట. ఈ విధంగానైతే తీసేసింది. ఇప్పుడైతే వీటిని గిన్నెలోకి తీసుకొని ఉప్పు ఇంకా వాటర్ తోటి మంచిగా శుభ్రంగా కడుక్కోవాలి. ఈ రొయ్యలు వచ్చేసి 1/2 కిలో అన్నట్టు, 1/2 కిలోకి 120 రూపీస్ అట. తలా తోక షెల్స్ చూడండి ఎంతకన్నా వెళ్ళినాయి. చేపలు రేపు అనుకున్నాం. చేపలు రేపు, రొయ్యలు ఇవ్వాలన్నట్టు. చేపలు తెచ్చినాం. సరే ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. ఇక చెప్తానే ఉంటారా నాన్న చేపల కూర చాలా ఇష్టం, అందుకని నీట్గా ఊతాడు చేపలు. ఇట్లా అవి కలవకుండా నీట్గా ఊతాడు. నాన్న కోస్తాడారా? అక్కడనే కోపించుకొని తీసుకొస్తాడు కదా ఎప్పటికి. మరి ఇప్పుడు అనుకుంటాడు. ఇప్పుడు అమ్మమ్మనే కోస్తుంది. సూపర్ గా సరేనా? ఓకేనా? మేమైతే ఇలా పొయ్యిలో ఉల్లిగడ్డలు వేసుకొని ఈ విధంగా ఉడికేటట్టు పొయ్యిలోనే ఉడికిస్తాం అన్నట్టు. అదే వీడియో చెప్తాడు. నీళ్లు కాగబెట్టే దానిలో వేసిల్లని, పొయ్యిని ఏమంటారో వీనికి తెలియదు అన్నట్టు, అందుకే నీళ్లు కాగబెట్టే దానిలో వేసిల్లు అని చెప్తాడు. అది పొయ్యి అంటారు నాన్న, కట్టెల పొయ్యి. ఓకేనా? ఏమంటావు ఇక నుంచి దాన్ని? గుడ్. కట్టెల పొయ్యిలో ఏమేసిల్లు? ఇవేంటి? ఉల్లిగడ్డలు కట్టెల పొయ్యిలు వేసి ఉడికిచ్చిల్లు. ఏం చేస్తారు ఉల్లిగడ్డని? ఉల్లిపాయలు అనుకున్నా. ఉల్లిగడ్డని ఏం చేస్తారు? ఏ ఏ కర్రీలలో ఉడకబెట్టేసుకుంటారు ఇట్లా? చేపల కూరలా, రొయ్యల కూరలా, ఇంకా ఇంకే కూరలు వేస్తారమ్మా? రొయ్యల కూర, చేపల కూర, పులుసు కూర. అదనమాట సంగతి. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం పదండి. మా అమ్మ వండుతుందట, పొయ్యి పెట్టుకున్నాము. పొయ్యి పెట్టుకొని ఒక గంజు పెట్టుకొని వేడి వేసుకొని అందులో ఎన్ని చెంచాలు ఆయిల్ అమ్మా? 2 పావుల ఆయిల్ అంట. అంటే ఒక 50 గ్రామ్స్ ఉంటుందా? 50 గ్రాములు ఉంటుంది. అందులో మెంతులు వేసింది. ఒక 1/2 స్పూన్ మెంతులను వేసుకున్నది ఆయిల్లో. అవి మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత జీలకర్ర వేస్తుంది 1 స్పూను. చిటపట అన్న తర్వాత ఆవాలు వేస్తుంది 1/2 స్పూను. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి. ఉల్లిపాయలు ఎన్నమ్మా? ఒక ఉల్లిగడ్డ పెద్ద సైజు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నది. ఒక 2 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకున్నది. 1 స్పూన్ అమ్మ? 1/2 స్పూనా? సగం పెద్ద స్పూన్. అది పెద్ద స్పూన్లో సగం పసుపు వేసుకుంది. రొయ్యలు మంచిగా కడుక్కొని ఇందులో వేసేస్తుంది. ఉప్పు వేసి మంచిగా కడుక్కుంది వాసన పోయే వరకు. కలిపిన తర్వాత ఉడికినాక తినాలే.
ఒక చిన్న స్పూన్ అంటే టీ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్. తొందరగా ఉడికిపోతాయి అమ్మ చేపల లెక్కనే ఇవి కూడా. ఒక పెద్ద స్పూన్ నిండా కారం వేస్తుంది. ఎప్పుడైనా సరే పులుసు కూరలకి కారం ఉప్పు ఎక్కువనే పడతాయి కదమ్మా. లేకపోతే పుల్ల పుల్లగా అంత తినబుద్ధి కాదు, బాగా పులుపు ఉంటుంది. మెల్లగా కలుపుకోవాలి ఇది విరగకుండా. చింతపండు ఎంత తీసుకున్నావు అమ్మా? బాగా పుల్లెడదా తీయడదా? మీడియం. మీడియందా? పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుంది 1/2 కిలో రొయ్యలకి. చిన్న నిమ్మకాయ సైజా? అంతే ఇక దగ్గరికి వస్తే పెద్ద నిమ్మకాయ అంత అవుతుంది. చూడండి ఈ రొయ్యలు మంచిగా వేగుతున్నాయి. చింతపండు యాడింగ్, చింత పులుసు, మెంతి పొడి కూడా వేయాలి, ఇంకా ఉల్లిగడ్డలు. మావాడు నీళ్ళు ఉడకబెట్టే దానిలో ఉల్లిగడ్డలు వేసిళ్ళు అన్నారు కదా, ఆ ఉల్లిగడ్డల్ని ఇలా గ్రైండ్ చేసుకున్నాము. ఒక 4 చిన్న సైజు ఉల్లిగడ్డల్ని పొయ్యిలో వేసి మంచిగా కాల్చి గ్రైండ్ చేసుకున్నాము. చేసుకుని అందులో యాడ్ చేసుకున్నాము. కరివేపాకు 2-3 రెమ్మలు అట్లనే వేసింది. మెంతి పొడి ఒక చిన్న స్పూన్ వేస్తుంది, టీ స్పూన్ అనుకోండి. ఇక్కడ ఇది ఇట్లనే పెట్టాలా అమ్మ? అంటే పెడితే అది దానికి పవర్ గుంజుకుంటుందా గంజు? కదా అని కూడా జోక్ కాకపోతే ఇక అయింది, ఇక అదే అయింది. ఇందులో రొయ్యలు తక్కువ, పులుసు ఎక్కువ. పులుసు ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే అందరికి సరిపోవాలి ఉప్పు ఉప్పు వేసినావా? అయ్యో వేయాలి కదా. ఉప్పు వేస్తుంది. కొత్తిమీరను మెంతాకు కదమ్మా, 2 కొంచెం కొంచెం కట్ చేసుకొని వేసుకుంటుంది. మెంతులు, మెంతి పొడి, మెంతాకు 3 వేసింది. ఫ్రెండ్స్, మా పిల్లలు అయితే సంక్రాంతికి మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చుడుతోటే ఇలా గాలిపటాలు చేసుకుంటున్నారు. నేను దీనికోసం కష్టపడుతున్నా. అందుకనే మనం మాంజాదారం యూజ్ చేయొద్దు. మన ఫ్రెండ్స్కి కూడా చెప్పు. ఫ్రెండ్స్, మాంజాదారం యూజ్ చేయకుండా అమెరికాలో కూడా బంద్ చేయండి ప్లీజ్. చైనా మాంజా కూడా బంద్ చేయండి, లేకపోతే మీ ప్రాణాలకే ప్రమాదం. అమ్మనైతే కూర నాకు అప్పచెప్పి తనైతే చేనులకు పోవడం జరిగింది నాన్నతో పాటు. మన కూర అయితే దగ్గర పడ్డది, దించే టైం అయితే వచ్చింది. అమ్మ వాళ్ళు వచ్చాక టేస్ట్ చేసి చెప్తాము మీకు ఎలా ఉందో. అమ్మ వాళ్ళైతే చేను దగ్గర నుంచి ఇంటికి వచ్చి మళ్ళీ బయటికి వెళ్ళిళ్ళు పని మీద. పిల్లలు అయితే తిని పడుకున్నారు. ఇంకా నేనైతే ఇప్పుడు టేస్ట్ చేసి మీకు ఎలా ఉందో చెప్తాను. వాళ్ళు వచ్చే వరకు లేట్ అయ్యేటట్టుంది. నిజంగా చాలా చాలా బాగుంది. మా అమ్మ నీసు కూరలు చేసుట్లా ఎక్స్పర్ట్ అన్నట్టు. చికెన్ కానీ, మటన్ కానీ, ఫిష్ కానీ, ఫ్రాన్స్ కానీ చాలా అంటే చాలా టేస్టీగా వేస్తుంది. మీరు కూడా ఇదే ప్రాసెస్ లో సేమ్ చేసుకొని తినండి. ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.